ప్రాంతీయ పార్టీల జనరల్ గా మనం అవునన్నా కాదన్నా కూడా అటు డిఎంకే కావచ్చు, తర్వాత ఎక్కడైనా కావచ్చు, కేసీఆర్ గారు అక్కడ యోగ్యుడైనటువంటి వ్యక్తి ఉండి ఉద్యమంలో కష్టపడిన వ్యక్తి ఉన్న తర్వాత ఖచ్చితంగా కొడుకుకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రపంచం అంతా తెలుస్తుంది. అది దానిలో పెద్ద ఓపెన్ గా మనం దాచిపెట్టుకుంటే దాగేది ఏం కదా. ఎవరికైనా కొడుకే ఎక్కువ అవుతారు, అంతేనా? 100% కదా. ఇప్పుడు మీకున్న కొడుకు, ఇంకెవరికున్న కొడుకు. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు. సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? ఎందుకు ఎంకరేజ్ చేసి చెప్పండి. ఎవరైనా మనిషి సహజం అదంతా. ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు అక్కడ, వాళ్ళ తండ్రి స్టాలిన్ గాని. స్టాలిన్ ఎవరిని చేస్తున్నారు? ఎవరు లేరనుకోండి. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. శరద్ పవార్, సుప్రియా సులే కంటే అజిత్ పవార్ ఎంకరేజ్ చేశారు. అజిత్ పవార్ జయలలిత దానికి ఎవరు లేరు. ఎన్టీ రామారావు ఉన్నాడు, కొడుకులు యోగులు కానప్పుడు ఏం చేసి అల్లుని తీసుకొచ్చి ఫస్ట్ రాజ్ ఠాకరే ఎంకరేజ్ చేశారు ఉద్ధవ్ ఠాకరే కంటే. ఉంటుంది. అది మనం దాచిపెట్టుకుంటే ఏదో కాదనుకుంటే కాదది. ఉన్న వాస్తవాలు మాట్లాడ 100% యోగ్యుడు కేటీఆర్ గారు. పనిచేసే స్తోమత ఉంది, కార్యకర్తలకు యాక్సెప్టెన్స్ ఉంది. హరీష్ రావు గారు కన్సిస్టెంట్ అయిన వ్యక్తి, అట్లే పోటీపడి ఆయనకి ఎట్లా ఇస్తా అన్నాడు. ఈ క్లియర్ గా కార్యనిర్వాహక అధ్యక్షుడు మా నాయకుడు ఇచ్చిండు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేస్తున్నాడు, టైం ఇస్తున్నాడు. అటు ఏదన్నా క్రిటికల్ ఉన్నప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వాళ్ళంతా సమన్వయంతోనే ఉన్నారు. పబ్లిక్ ఏదో అనుకుంటారు తప్ప వాళ్ళు ఎవ్వరు కూడా లీడర్స్ లేరు కదా. లీడర్స్ కొద్దిమంది కేటీఆర్ వైపు ర్యాలీ అయిన పరిస్థితి, కొద్దిమంది హరీష్ రావు క్లోజ్ గా ఉన్న పరిస్థితి, అటు ఇటు క్యాంపులు చేంజ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు నాయకుడు ఎవరి వైపు ఎక్కువ ఉంటది ఫ్యూచర్ లో, రేపు అరే ముఖ్యమంత్రి ఎవరైతారు చూస్తారు. పొలిటికల్ ఏముంటది, ముఖ్యమంత్రిగా ఎవరు అవుతారన్న అవకాశం ఉంటే జనరల్ గా ఏం చేస్తారంటే పొలిటికల్ గా ఉన్న వాళ్ళు అవునన్నా మనం కాదన్నా కూడా ఏదో ఒకటి డొంక తిరిగి మాట్లాడినా కూడా అరే ముఖ్యమంత్రిగా అవుతాడు పోయి మనకి ఏమన్నా అవకాశం ఉంటుంది. ఎక్కువ సంబంధాలు పెట్టుకుంటారు, తప్పేం లేదు కదా. రాజకీయం అది, రాజకీయం కదా. రేపు నువ్వు రాజకీయం నిలబెట్టాడు ఉట్టి ఇంట్లో కూర్చోవాలనుకుంటాడా? వాడు ఏదో జిల్లా చైర్మన్, జెడ్పీటీసో, ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీ కావాలని కోరుకుంటాడు కదా. అనుకున్నప్పుడు పార్టీకి చూస్తూ ఏం చేస్తాడు? అంత హరీష్ రావు గారిని కాదనుకోరు. ఆయనను దగ్గర అంటే ఇటువైపు కొంతమంది ర్యాలీ అయిన పరిస్థితి, అటువైపు కూడా కొద్దిమంది ర్యాలీ అయ్యారు. హరీష్ రావుకు ఫాలోవర్స్, ఎమ్మెల్యేలు, లీడర్స్ దగ్గర వాళ్ళు ఉన్నారు. కేటీఆర్ సంబంధించి దగ్గర వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరినీ ఒక నాయకుడు అందరినీ ఒక ఈక్వల్ చూసుకోలేడు. ఒక దగ్గర కొంత ఇబ్బంది కలిగింది అనుకోండి, సెకండ్ క్యాడర్ ఉంటాడు, ఆయన ఏం చేస్తారు? హరీష్ అన్న దగ్గర పోదాం అనుకుంటాడు. హరీష్ అన్న కూడా ఏంటంటే ప్రేమగా మాట్లాడతాడు, పిలుస్తాడు, రెస్పాండ్ అవుతాడు. అట్లా ఇద్దరు ఒకటే కదా. ఈయనకి చెప్పేది ఆయనకి చెప్దాం అనుకుంటారు కొందరు. కేటీఆర్ గారు చెప్దాం ఏదైనా ఇష్యూ ఉంటే, అది హరీష్ అన్న మన గురించి మాట్లాడతలేరు అనుకుంటారు. సహజంగా పార్టీలో ఎవరు అంటే కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నెక్స్ట్ ఎవరుంటే వాళ్ళు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని అప్రోచ్ కావాలి, దగ్గర ఉండాలి, మన పనులు చేసుకోవాలి, రాజకీయ కోరుకుంటుంది. దానిలో ఏం దాచుకోవడం ఏం లేదు. ఇప్పుడు నేషనల్ పార్టీలో కానీ ఎవరైనా రాజకీయ పార్టీలో కానీ సమర్థవంతంగా లేరన్నప్పుడు, సమర్థవంత నాయకుడే లేడు అన్నప్పుడు, అసలు పిల్లలే లేరన్నప్పుడు జయలలిత లాగా అనుకో, అది ఎవరిని కలవాలా అనుకుంటారు. అట్లా ఎవరిని అప్రోచ్ కావాలా, దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటారు. అట్లా కనుక ఇలా ఒక సమర్థవంత నాయకుడు ఉన్నాడు. కేటీఆర్ గారు హరీష్ ఇద్దరు మంచి అండర్స్టాండింగ్ తినే వాళ్ళు, ఇద్దరు కూడా ఏం లేదు. మధ్యలో ఏదో అనుకుంటే అది అపోహ మాత్రమే. మా నాయకుడు కేసీఆర్ గారు బలంగా ఉన్నాడు, మంచి బలమైనటువంటి గుండె ధైర్యం ఉంది, కనుక ప్రజలలో విశ్వాసం ఉంది. కన్ఫ్యూజన్ ఏప్రిల్ 22 నుంచి స్టార్ట్ అయింది. మొన్నటి బానే ఉంది. ప్లీనరీ సభాస్థలి ఎలకతుర్తి ఖరారైనప్పటి నుంచి